ధర్మో రక్షితి రక్షిత అని అన్నాడు. గుమ్మం దగ్గర జరుగుతున్న ఈ విషయమంతా లోపల నుండి పాండురాజు గమనిస్తున్నాడు. అప్పుడు పాండురాజు ఆ బ్రాహ్మణుడితో, స్వామి, ఒకసారి ఇలా రండి అని పిలిచాడు. లోపలికి వచ్చిన బ్రాహ్మణుడికి ప్రణామాలు చేసి, గోవింద, మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. అదేమిటంటే, మీరు వృద్ధులు, నా కుమారులు గనుక మీకంటే ముందే మరణిస్తే వాళ్ళ చితిని మీ ఎదరముపై పెట్టుకుని కాల్చుకోవాలి. అలా చేస్తాను అని నాకు మాట ఇవ్వండి గోవింద అని కోరాడు. ఆ మాటకు అర్థం ఏమిటంటే, ఆ బ్రాహ్మణుడి కంటే ముందుగా పాండవులు చనిపోతే వాళ్ళతో పాటే ఈ బ్రాహ్మణుడు కూడా చనిపోవాలి. ఆ బ్రాహ్మణుడు బ్రతకాలి అంటే ఖచ్చితంగా పాండురాజు పిల్లలని మరణం నుండి కాపాడాలి. దానికి ఆ వృద్ధ బ్రాహ్మణుడు సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్తున్నాడు. అప్పుడు పాండురాజు, నాకు మాటిచ్చావు, మాట తప్పవుగా కృష్ణ అని గట్టిగా అన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ ముసలి బ్రాహ్మణ రూపంలో వచ్చింది ఎవరో కాదు, కపట నాటక సూత్రధారి శ్రీకృష్ణ పరమాత్మ. కారణం